ఒకే రోజు జననం, జ్ఞానం, నిర్వాణం ఇలాంటి అద్భుతం నిజంగా జరుగుతుందా? వైశాఖ పౌర్ణమి ఈ పేరు వినగానే మనసులో ఒక పవిత్రమైన శాంతి అలుముకుంటుంది. చంద్రుడు సంపూర్ణ కాంతితో ప్రకాశించే ఈ రాత్రి ప్రకృతి మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. చీకటి ఎంత ఉన్నా వెలుగు తప్పకుండా వస్తుంది. ఇదే రోజున గౌతమ బుద్ధుడు జన్మించారు. ఇదే రోజున ఆయనకు బోధ లభించింది. ఇదే రోజున ఆయన మహాపరినిర్వాణం పొందారు. అందుకే ఈరోజు సాధారణం కాదు, ఆధ్యాత్మిక శక్తులు అత్యంత ప్రబలంగా ఉండే పవిత్ర సమయం. మరి ఈ వైశాఖ పౌర్ణమి వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏమిటి? ఈరోజు ఎందుకు అంత శక్తివంతం? మన జీవితాన్ని ఎలా మార్చగలుగుతుంది? ఇవన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఓం నమః శివాయ, హరహర మహాదేవ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. వైశాఖ పౌర్ణమి అంటే సాధారణ పౌర్ణమి కాదు. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, ఖగోళంగా ఎంతో శక్తివంతమైన రోజు. అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తాడు. అందుకే మనం దీనిని ఫుల్ మూన్ ఫేస్ అని కూడా అంటాము. అయితే ఈరోజు ప్రకృతి శక్తులు ఎక్కువగా ప్రభావితం చూపుతాయని మన భక్తుల నమ్మకం. ఈ రోజునే గౌతమ బుద్ధుడు జన్మించారు. ఆయనకు బోధ కూడా ఇదే రోజు లభించింది. ఆయన మహాపరినిర్వాణం కూడా పొందారు. అందుకే దీనిని బుద్ధ పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. అయితే ఈరోజు ధ్యానం చేస్తే మనసుకు శాంతి, స్పష్టత వస్తాయి అని మన భక్తుల నమ్మకం. వైశాఖ మాసం పుణ్యమాసంగా భావిస్తారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. శివ ఆరాధన చేస్తే పాప విమోచన కూడా లభిస్తుంది. గంగా స్నానం, దానం, ఉపవాసం చేస్తే వేల రెట్ల ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు మనం చేయవలసిన మంచి పనులు: ఉపవాసం ఉండటం, దేవాలయ దర్శనం, పేదలకు దానం, దీపం వెలిగించడం, ధ్యానం, జపం ఇవన్నీ ఈరోజు చేస్తే మనకు మంచి ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. జీవితం కూడా చంద్రుడిలాగా చీకటి తర్వాత వెలుగు వస్తుంది. జ్ఞానం, దానం, ధర్మం ఇవే నిజమైన సంపదలు. వైశాఖ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జ్ఞానం, పుణ్యం, శాంతి, సంపూర్ణత్వం. జ్ఞానం బుద్ధుడు, పుణ్యం హిందూ ధర్మం, శాంతి ధ్యానం, సంపూర్ణత్వం పౌర్ణమి చంద్రుడు. అందుకే ఈరోజు సాధారణం కాదు, ఆధ్యాత్మిక శక్తులు అత్యంత ప్రబలంగా ఉండే పవిత్ర సమయం. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.